గత ఎన్నికలు మిగిల్చిన చేదు అనుభవం నుంచి కోలుకొని జగన్ రాజకీయాల్లో మరోసారి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈసారి కూటమి ఎదుర్కోవడం కోసం ఆయన భారీగా చంద్రబాబుకు సంబంధించిన సామాజిక వర్గంపై కన్నేసినట్లు కనిపిస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గానికి తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా టీడీపీకి అనుగుణంగా ఉన్న ఈ ఓటు బ్యాంకును వైసీపీ వైపు తిప్పుకునేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. కొడాలి నాని లాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి కమ్మ వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న జగన్ మాటలు, చర్యలు కమ్మలలో వైసీపీకి వ్యతిరేకతను పెంచాయి. కమ్మవర్గం గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతుగా నిలిచి చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ వర్గం వైసీపీకి వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ వచ్చింది. కొన్నాళ్ల క్రితం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ అధికారి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు కమ్మలు ఐక్యంగా ఉండాలని సూచించడంతో ఈ వర్గం వైసీపీకి మళ్ళీ అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ జగన్ మాత్రం వ్యతిరేకతను తగ్గించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. తనపై ఉన్న విమర్శలను తగ్గించుకునేందుకు తాను ఈ వర్గానికి పూర్తిగా వ్యతిరేకం కాదని చూపించేందుకు ఆయన కొన్ని రాజకీయ సూత్రాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడం, దేవినేని అవినాష్, కొడాలి నాని వంటి వారిని ముందుకు తెచ్చి మీడియా సమావేశాలు నిర్వహించడం అందుకు ఉదాహరణలు. వీటి ద్వారా తాను కమ్మలతో వ్యతిరేకత వద్దని, కేవలం టీడీపీతోనే రాజకీయం చేస్తున్నారని సంకేతాలను పంపే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చూసి జగన్ నిజంగానే కమ్మ వర్గానికి అనుకూలంగా మారతారని అనుకోవడం కష్టం. కానీ రాజకీయాల్లో ప్రత్యర్థుల సహాయంతో గేమ్ ప్లే చేయడం సాధారణమే. ఈ నేపథ్యంలో కమ్మలతో తన పార్టీకి వ్యతిరేకత తగ్గించుకోవడం ద్వారా ఓటు బ్యాంకు మార్చుకోగలరా అన్నది పెద్ద ప్రశ్నే అయింది. కనీసం వైసీపీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతను కొంతమేరైనా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్న చూడాలి. మరోవైపు ఏపీలో అధికారం పోయి 9 నెలల తర్వాత వైసీపీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది. ఇంట్లో ఉంటే కష్టమని భావించి అధినేత జనంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆయన వెంటనే మిగతా నేతలు అడుగులు వేస్తున్నారు. పరిస్థితి బట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆలోచన చేస్తోంది. ఆ విధంగా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తోంది. అందుకు సంబంధించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. వైసీపీ అధినేత జగన్ రూటు మార్చినట్టు కనిపిస్తుంది. గడిచిన 9 నెలలు తాడేపల్లి టు బెంగళూరుకు పరిమితమయ్యారు. ఇలాగైతే కష్టమని భావిస్తున్నారు ఆయన. నేతల కంటే తాను ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారట. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నారు. కాకపోతే మీడియా నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవడంతో కేవలం సోషల్ మీడియానే నమ్ముకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో చాలా సంస్థలతో మంతనాలు జరిపారట జగన్. కాకపోతే అందరూ ఫ్రీడమ్ కావాలని కోరుకున్నట్లు తెలుస్తుంది. చివరకు ఐపాక్తో మంతనాలు జరిపినట్టు సమాచారం. కాకపోతే కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని మెలికిపెట్టారట. సరేనని ఊకొట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే కొందరు నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐపాక్ తట్టాబుట్టా సర్దుకుని ప్యాక్ చేసిందనే టాక్ నడిచింది. వైసీపీ పునర్నిర్మించేందుకు సాయిదత్ను నియమించారనే ప్రచారం సాగింది. కానీ ఎందుకో కానీ అది కార్యరూపం దాల్చలేరు. ఈ చర్చలు జరుగుతున్న సమయంలో ఐపాక్ రీఎంట్రీ వచ్చేసింది. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 2019లో వైసీపీ గెలవడం వెనక జగన్ పాదయాత్ర, ఐపాక్ రోల్, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. ఈ క్రమంలో 151 సీట్లను గెలుచుకుంది. అనుకోని సమస్యల వల్ల ఐపాక్కు పీకే దూరమయ్యారు. ఆ తర్వాత దాని పగ్గాలు రుషిరాజ్ సింగ్ చేపట్టినా ఫలితం రాలేదు. ఫలితంగా 151 సీట్ల నుంచి 11 పడిపోయింది. 3 నెలల కిందట ఐపాక్ను సంప్రదించారట జగన్. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కేవలం ఐపాక్ మాత్రమే కాదు, ఆ పార్టీ చేసిన తప్పులు చాలానే ఉన్నాయట. అవన్నీ గమనించి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేలా చేసిందని అంటున్నారు వైసీపీలోని ఓ వర్గం. ఇప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల దృష్టిని తన వైపు ఎలా మళ్లించుకోవాలి అనే దానిపై సలహాలు మాత్రమే ఇవ్వనుందని అంటున్నారు. ఈసారి సీనియర్లపై ఐపాక్ ప్రభావం ఏమాత్రం చూపదని అంటున్నారు. జగన్ చేసిన సూచనల మేరకు మిగతా నేతలు సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు విషయానికి వద్దాం. 2014-19 మధ్యకాలంలో టీడీపీ నేతలు అంత యాక్టివ్గా ఉండేవారు కాదు. దీంతో ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ జగన్ మాట్లాడిన కొద్దిసేపట్లో గతంలో ఆయన మాట్లాడిన పాత వీడియోలను బయట పెడుతున్నారు. రీసెంట్గా జగన్ ప్రజల్లోకి వెళ్ళిన 2 అంశాలని విషయానికి వద్దాం. జైల్లో వంశీని పరామర్శించేందుకు వెళ్ళిన తర్వాత పోలీసు అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. ఆయనపై పోలీసుల సంఘం అదే స్థాయిలో రియాక్ట్ అయింది. ఇక గుంటూరు మిర్చి యార్డ్ విషయంలో జగన్ కామెంట్స్పై మంత్రి అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. అప్పటి వైసీపీ సర్కార్ ఇచ్చిన ఎంఎస్పీ ఉత్తర్వులు బయటపెట్టారు. దీంతో ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి సర్కార్ని ఎదుర్కోవడం ఆషామాషీ కాదని కొందరు వైసీపీ నేతలు ఓపెన్గా చెప్పడం గమనార్హం.